సంఘము దేవుని యొక్క దీపస్తంభం. దేవుని వెలుగులను భూమి మీద ఉన్న తన పిల్లలకు ప్రసాదించే ఒక గొప్ప స్థితి కలిగినది సంఘం. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా నా ప్రసంగం వినాలి. సంఘము యొక్క గొప్పతనం, సంఘము యొక్క విలువ, సంఘాన్ని దేవుడు ఎంత ఘనమైనదిగా ఎంచాడు, ఎంత గొప్పదిగా చెప్తున్నాడు, సంఘాన్ని దేవుడు ఎంతగా ఇష్టపడుతున్నాడు అన్నది ఈరోజు మీరు వింటారు. సంఘము అనగానే చెదిరిపోయిన తన పిల్లల్ని ఒక చోటకు చేర్చి తన కుమారుడైన యేసుక్రీస్తుల వారి రక్తంతో వారి పాపాలను కడిగి పరిశుద్ధుల్ని చేసి ఒక చోట తన గృహంగా, సంఘము దేవుని గృహం, దేవుని కుటుంబం, దేవుని ఇల్లు తన గృహంగా మార్చుకుని తన మదిలో ఉన్నవన్నీ తన పిల్లలకి చెప్పుకోవాలి అన్న ఉద్దేశంతో దేవుడు సంఘాన్ని కట్టాడు. లోకంలో చాలా సంఘాలు ఉంటాయి. ఆడపిల్లలకు తెలుసు, డ్వాక్రా సంఘం ఉంటుంది, తెలుసు కదా మీకు. ఏ సంఘం? డ్వాక్రా సంఘం. ఈ సంఘం ఒకటేనా? కాదు. ఆటో నడిపే సోదరులందరికీ ఆటో యూనియన్ సంఘం ఉంటుంది. ఆ సంఘం ఈ సంఘం ఒకటి అనుకుంటున్నారేంటి? చాలామంది సంఘం అనుకుంటే ఆ యూనియన్ సంఘం అదో సంఘం అండి, ఇది మాదో సంఘం అండి. తేడా చాలామందికి తెలియదు. సంఘం అంటే కూడా అర్థమే అవ్వలేదు చాలామందికి. ఈరోజు మీరు చాలా ఆనందపడతారు. ముఖ్యంగా సత్యాన్ని ఉన్నదన్నట్టుగా బోధించే సంఘంలో మీరు సభ్యులైనందుకు మీరు చాలా సంతోషపడతారు. నా ప్రసంగం జాగ్రత్తగా వినండి. సంఘము అంటే భూమి మీద మనుషులు పెట్టుకున్నట్టుగా డ్వాక్రా సంఘాలు, యూనియన్ సంఘము కాదు ఇది. అవి ఏముందండి, ఓ 10 మంది కలిసి అమ్మ నువ్వు 300 కడతావా, నెలకు 200 కడతావా అంటే 10 మంది సంఘం అయిపోతారు. అది అలా కట్టబడిన సంఘం కాదు ఇది. సంఘము అంటే అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 27వ వచనం చూడండి బైబిల్లో. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నారు. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు. అంటే దేవుని సంకల్పం అంతా కూడా నేను మీకు చెప్పాను. భూమి మీద ఉన్న తన పిల్లలకి దేవుడు చెప్పవలసింది అంతా తన పిల్లలతో చెప్పాడట. చెప్పి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములు దేవుని యందు అధ్యక్షులుగా ఉంచెను అన్నాడు. ఏమండి పదం చూడండి, అక్కడ 28వ వచనం మొదట్లో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. అంటే ఇప్పుడు సంఘం కట్టడానికి ప్రభువు దేవుడు ఏమిచ్చాడట? రక్తం. ఎవరి రక్తం ఇచ్చాడు? పక్కోళ్ళ రక్తం కాదు, స్వరక్తం అనుంది చూసారా? స్వరక్తం అంటే సొంత రక్తం. బాగా వినాలి. యేసుక్రీస్తుల వారు సొంత రక్తం ఇచ్చి సంఘాన్ని కట్టాడట. అంటే ఈ సంఘపు పునాదుల్లోనికి వెళ్ళిపోతే ఏముంది? యేసుక్రీస్తుల వారి రక్తం, యేసుక్రీస్తుల వారి ప్రాణ త్యాగం, యేసుక్రీస్తుల వారి 33.5 ఏళ్ల జీవితం ఈ సంఘాన్ని కట్టడానికి పునాదులు. మీకు అర్థమవుతుందో లేదో? అంటే మనం ప్రతి ఆదివారం వచ్చి కూర్చుంటున్న ఈ సంఘంగా కట్టబడాలి అని, ఇక్కడ ఆరాధన జరగాలి అని, ఇక్కడ వాక్యం చెప్పబడాలని, ఇక్కడ ప్రభు రాత్రి భోజనం జరిగి రొట్టె ద్రాక్షారసం మన దగ్గరికి రావాలి అని ఈ సిస్టమ్ ఏర్పరిచింది ఎవరు అంటే దేవుడు. దీన్ని ఏర్పరచడానికి ఏం ఖర్చు పెట్టాడట? స్వరక్తం. రక్తమిచ్చి కట్టాడు. రక్తమిచ్చి మనల్ని కొన్నాడు. రక్తమిచ్చి సంఘంగా మనల్ని
చేర్చాడు. ఏమండి, రక్తమిచ్చి కొన్నాడు అంటే ఎంత ప్రేమిస్తే రక్తమిస్తాడు. మీకు అర్థమైందా? అప్పుడప్పుడు మన దగ్గర ఎవరో ఒకరికి అనారోగ్యం వచ్చి హాస్పిటల్లో ఉంటుంది, బ్లడ్ ఎక్కించాలంటారు. కుటుంబంలో చాలామందికి ఆ గ్రూప్ ఉంటుందండి. ఎవరో వాట్సాప్లో మెసేజ్ పెడతారు, ఏమని, మా అమ్మకి ఏ పాజిటివ్ రక్తం కావాలి, ఎవరన్నా ఉంటే ఇవ్వండి. నీది ఏ పాజిటివే, నువ్వు ఇవ్వచ్చు కదా. అలాగని డాక్టర్ నీ ఒంట్లో ఉన్న 6 లీటర్ రక్తం తీసేసుకుంటాడా? 1/2 లీటర్ తీసుకుంటాడు. తెలుసా మీకు? 250 ml తీసుకుంటాడు. ఒంట్లో ఎంత ఉంటుంది? 6 నుంచి 7 లీటర్లు ఉంది. నిన్ను మొత్తం అడగలేదుగా, 2 లీటర్లు అడగలేదుగా. 250 ml రక్తం ఇస్తే మళ్ళీ కరెక్ట్గా 3 నెలలకి మళ్ళీ పుట్టేస్తుంది. అది మళ్ళీ వచ్చేస్తుంది బాడీలోకి. వచ్చేసే రక్తాన్నే మనం మన సొంత వాళ్ళకి ఇవ్వం. కానీ నీ పాపాల కోసం, నా పాపాల కోసం, మనల్ని పరిశుద్ధులు చేయడం కోసం యేసుక్రీస్తుల వారు రక్తం ఇచ్చి కట్టాడు ఈ సంఘాన్ని. కట్టడానికి జస్ట్ 250 ml ఖర్చు అయింది ఆయన రక్తం. చివరి రక్తపు బొట్టు వరకు మొత్తం అంతా ఖర్చు అయిపోయింది, కార్చేశాడు. ఇక ఆయన్ని బల్లెపు పోటు పొడిస్తే శరీరంలో నుంచి రక్తం రాలేదు, ఇక రక్తం అయిపోయింది, ఇక నీళ్ళు వచ్చాయి. అంటే అంత రక్తం కార్చేస్తే, ప్రాణం అంతా పెట్టేస్తే, ఇదిగో ఈరోజు మీరు కూర్చుని పాటలు పాడుకుంటూ బైబిల్ పట్టుకుని చక్కగా దేవాన్ని ప్రార్థన చేస్తున్న ఈ సంఘం కట్టబడింది. చూసారా? సంఘపు మూలాల్లోనికి వెళ్ళిపోతే ప్రభు త్యాగం, ప్రభు కష్టం, ప్రభు యొక్క రక్తం, ప్రభు యొక్క వేదనలు, ప్రభు యొక్క శ్రమలు ఇన్ని అనుభవిస్తే ఇదిగో రండి సంఘం కట్టబడింది. అప్పుడప్పుడు చూడండి, పెద్దలు తన గర్భాన్ని పుట్టిన పిల్లలకి చెప్తారు, ఒరేయ్ నువ్వు ఉంటున్న ఇల్లు కట్టడానికి నేను ఎన్ని కష్టాలు పడ్డాలో నీకు తెలుసారా అంటారు. ఆ రోజుల్లో ఎన్ని కష్టాలు పడి కట్టానరా, ఈరోజు ఈ ఇంటిని నేను హాయిగా అనుభవిస్తున్నావు, నీకేం తెలియదు అంటారు వాళ్ళు. అంతే కదండి. కష్టపడి కట్టిన నాన్నకి తెలుస్తుంది తప్ప అందులో పడుకుందో లే కొడుకు ఏం తెలుస్తుంది ఇంటికి కట్టడం వెనకాల ఉన్న కష్టం. అలాగే సంఘంలోకి ఈరోజు హాయిగా వచ్చి కూర్చుని ప్రార్థన చేసుకుని మనం వెళ్ళిపోతున్నాం, కానీ దీన్ని కట్టడానికి ఒక ఆయన జీవితం ఖర్చు అయిపోయింది. రక్తం, ప్రాణం, జీవితం అంతా ఖర్చు పెట్టేస్తే సంఘము కట్టబడింది. ఇంతకీ ఇంత కష్టపడి దేవుడు సంఘాన్ని ఎందుకు కట్టాడు చెప్తాను. రక్తమిచ్చి మరీ కట్టవలసినంత పరిస్థితి దేవుడికి ఎందుకు ఏర్పడింది? ఎందుకు ఏర్పడింది ఏమండి? రక్తం ఇవ్వాలి అన్నా, ప్రాణం ఇవ్వాలి అన్నా, అవయవం ఇవ్వాలి అన్నా, చూడండి అప్పుడప్పుడు కొంతమంది అవయవాలు డొనేట్ చేస్తారు. కిడ్నీలు పోతే ఏమంటే 4 కిడ్నీలు మ్యాచ్ అయ్యాయి అనుకోండి, అందులో ఒక అతనే ముందుకు వస్తాడు, నేను ఇస్తానండి మా నాన్నకి కిడ్నీ అంటాడు. అంటే వాళ్ళ నాన్నని అతను బాగా ఇష్టపడుతున్నాడు కనుక ఏమి ఇవ్వడానికి ముందుకు వచ్చాడు? కిడ్నీ. ఇప్పుడు దేవుడు రక్తం ఇచ్చేశాడు నీ కోసం, ప్రాణం ఇచ్చేశాడు అంటే నువ్వంటే అంత ఇష్టమా దేవుడికి? ఎంత ఇష్టం లేకపోతే నువ్వంటే, ఎంత ప్రేమ లేకపోతే నువ్వంటే, నా రక్తాన్ని అంతా నీ కోసం కార్చేస్తానంటాడు. దేవుడికి మనుషులంటే ఎంత ఇష్టమో నేను వచనం చూపిస్తాను, ఇప్పుడు మీరు బాగా వినాలి. దేవుడు ప్రేమించినంత గొప్పగానండి మనుషులను ఏ మనిషి ప్రేమించలేడండి. దేవుడు ప్రేమించినంత గొప్పగా. నేను ప్రశ్న అడుగుతాను ఇప్పుడు, యేసు ప్రభు రక్తం కార్చి మన పాపాలు కడిగి సంఘం కట్టకపోయి ఉంటే మన పరిస్థితి ఏంటి చెప్పండి? పాపాలతో చచ్చిపోయి చేసిన పాపానికి గాను శిక్షగా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? నిత్యాగ్ని దండంలోనికి వెళ్ళిపోతాం, అగ్నిలో కాలిపోతాం. అంతేనా? నిత్యాగ్ని దండంలో కాలిపోతాం. ఇప్పుడు నిత్యాగ్ని దండన నుండి నిన్ను తప్పించడానికి తన ప్రాణము, తన రక్తము ఖర్చు పెట్టేశాడు. నిన్ను తప్పించడానికి ఆయన ఎందుకు అన్ని శ్రమలు పడ్డాడు? నీకేం అర్థమవుతుంది? నువ్వంటే ఆయనకి చాలా ఇష్టం, చాలా ప్రేమ. ఎంత ప్రేమ తెలుసండి? ఒరే నువ్వు పాపం చేసినప్పుడల్లా, నువ్వు నేరాలు చేసినప్పుడల్లా నాకు చాలా కోపం వస్తుంది నిన్ను శిక్షించాలని. కానీ నిన్ను శిక్షించాలి, నిన్ను చంపాలి, నిన్ను నరకంలో వేయాలనుకునే ప్రతిసారి కూడా
అల్లారు ముద్దుగా నువ్వు రావాలని కోరుకుని నీ కోసం ఎదురు చూశాను కదా, ఆ జ్ఞాపకాలు నీ మీద శిక్ష వేయకుండా నీకు అడ్డుపడుతున్నాయి అన్నాడు దేవుడు. ఎంత మంచిగా పిలిచాడో మనుషుల్ని దేవుడు. ఓ మాట చూపిస్తాను. ఇర్మీయా గ్రంథం మీరు చూడండి. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం చూద్దాం బైబిల్లో. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా. చూసారా పదాలు? నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా. అగో ఆ ఎఫ్రాయిము యొక్క జ్ఞాపకాలు నన్ను విడవకయున్నవి. ఇదిగో ఆ ఎఫ్రాయిమును గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉంది. వాడు చేస్తున్న పాపాలకు గాను నరకానికి వెళ్ళిపోతాడు, కాలిపోతాడని నా కడుపులో నుంచి వేదన, నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. నేను అతనిని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. నేను అతన్ని తప్పక కరుణిస్తాను. ఇది యెహోవా వాక్కు. ప్రియులారా, ఇక్కడ ఎఫ్రాయిము అనే ఒక మనిషిని దేవుడు ఏమని పిలుస్తున్నాడండి ప్రారంభంలో? ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా. ఏమో మాట్లాడుతాను. ఇప్పుడు ఎఫ్రాయిము ఒక్కడే దేవుడికి ఇష్టమైన కుమారుడా? మీరు నేను కూడా ఇష్టమైన కుమారులమా? మీరు బాగా ఆలోచించుకోవాలి. మీరంటే ఇష్టమనే కదా తల్లి గర్భంలో మిమ్మల్ని చేసుకున్నాడు. మీరంటే ఇష్టమనే కదా తన కొడుకును సిలువలో మీకోసం చంపుకున్నాడు. మీరంటే ఇష్టమనే కదా ఈ అనంత విశ్వాన్ని ప్రతిరోజు నడిపిస్తూ మీకు గాలి, నీరు, పంచభూతాలను మీకు అందిస్తూ అలుపెరగా కష్టపడుతున్నాడండి కన్న తండ్రి. మనం అంటే ఇష్టం కదా. ఏమంటే ఇప్పుడు ఏదో కొత్త వైరస్ వస్తుందట, వార్తలు విన్నారా? చైనాలో ఆల్రెడీ లాక్డౌన్ అట. ఇండియాలోకి 2 కేసులు వచ్చినాయట. బెంగళూరులో 4 అయినాయట. ఇప్పుడు తర్వాత 6 అవుతాయి, తర్వాత 8 అవుతాయి, తర్వాత లాక్డౌన్ పడుద్ది అనుకుందాం. ఈలోపు టక్క 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 మనం ఒక్కొక్కడు చచ్చిపోతూ ఉంటారు. అప్పుడు మీరు అందరూ ఏమని ప్రార్థన చేస్తారు చెప్పాలి దేవుడికి? ఏమని చేస్తారు? కరోనాలో ఏమని ప్రార్థన చేశారు జ్ఞాపకం చేయండి ఒకసారి. తండ్రి, ఈ ఒక్కసారి రోగం నుండి నన్ను తప్పించారంటే నేను అసలు గుడి మానేను తండ్రి అన్నారా లేదా? ఆ రోజు అన్న వాళ్ళలో ఆ మాట మీద ఎంతమంది నిలబడ్డారో చేయొద్దండి. అందుకే రెండోది రెడీ. నువ్వు వినవు కదా, మాట మీద ఉండవు కదా. నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ఇష్టమైన. ఏం పిలుపు ఉండదు నిజంగా. ఏం పిలుపు చూసారు అది? ఇప్పుడు ఆ ఎఫ్రాయిము అంటున్నాడు కదా, అలా చదివితే మీకు అర్థమవుదు. మీలో ఎవరిదైనా ఒక పేరు చెప్పండి. మీలో ఎవరైనా ఒక పేరు చెప్పండి. కావ్య చెల్లి పేరు చెప్పింది. ఆ ఎఫ్రాయిం అన్న దగ్గర కావ్య అని పెట్టుకుని చదవండి. కావ్య నాకు ఇష్టమైన కుమార్తె, నా ముద్దు బిడ్డ అంటున్నాడు. ఎవరు? ఎంత పెద్ద విశ్వాన్ని కలిగించిన ఆయన నా ముద్దు బిడ్డ అన్నప్పుడు మన జీవితకాలం ఏం చేయాలి చెప్పండి? నేను నమ్మి బ్రతుకుతాను తండ్రి, మీ సన్నిధిలో ఉంటాను తండ్రి, మీ వాక్యం చదువుకుంటాను తండ్రి, మీకు సేవ చేస్తాను తండ్రి అనాలి. అంటాడండి మనిషి. రోగం వచ్చినప్పుడు నమస్కారం పెడతాడు, నువ్వే నాకు దిక్కు అంటాడు. రోగం తగ్గిపోయిన తర్వాత నువ్వెవరు అంటాడు. నేను ఎప్పుడు అనలేదని అనకండి. మీరు ఆదివారం గుడికి మానేశారంటే అర్థం ఏంటంటే నువ్వెవరు అంటున్నావు నువ్వు తెలుసా? ఆదివారం గుడికి రండి అని దైవజనుడు చెప్తే నువ్వు రాకుండా, ఏదో దేవుడు సువార్త జరుగుతుంది రా అంటే రాకుండా, బైబిల్ క్లాస్ చెప్తాను బైబిల్ నేర్పిస్తాను రా అంటే రాకుండా, నువ్వు ఇంట్లో ఉండిపోయి టీవీ చూస్తున్నావంటే నువ్వేమంటున్నావంటే దేవుడిని నువ్వెవరో నాకేం పని నీ దగ్గరికి రావడానికి అంటున్నావు. డైరెక్ట్గా కాదు, ఎలాగంటున్నావు? ఇండైరెక్ట్గా అంటున్నావు. తప్పు కదండి అది. మనిషిని దేవుడు మనిషి చేస్తున్న పాపాల విషయంలో శిక్షించాలనుకుంటున్నప్పుడట మనిషికి ఏం జ్ఞాపకం, దేవుడికి ఏం జ్ఞాపకం వస్తున్నాయట? నీ జ్ఞాపకాలు అంటున్నాడు చూసారా? నీ జ్ఞాపకాలు నన్ను విడువక ఉన్నవి అంటే నీ జ్ఞాపకాలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు దేవుడి దగ్గర ఉన్నాయి. నేను ఒక మాట్లాడుతాను. తల్లిదండ్రులు పిల్లల జ్ఞాపకాలు దాచుకుంటారా? దాచుకుంటారు. ఎలా దాచుకుంటారు? చిన్నప్పుడు ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి కనుక ఆడు పుట్టగానే ఫోటో తీసేస్తున్నారండి.
ఒకప్పుడు ఫోటో అంటే ఫోటో స్టూడియోకి వెళ్తే ఫోటో. ఇప్పుడు బొడ్డోడు పుట్టగానే ఆడి ఫోటో తీసి వాట్సాప్లో పెడుతున్నారు. దేవుడు మాకు మంచి గర్భఫలం ఇచ్చాడు అంటే డే 1 వాడు ఫోటో తీసారు. అది అంటే వాడి జ్ఞాపకాన్ని భద్రం చేసుకున్నారా? చేసుకున్నారు. అలాగ 1వ సంవత్సరం బర్త్డే, 2వ సంవత్సరం బర్త్డే, 3వ సంవత్సరం బర్త్డే ఆల్బములు చేసి ఫోటోలు తీసుకుని ఫోన్లో పెట్టుకుని, కొంతమంది అయితే సీడీలు చేయించుకుని ఎందుకు దాచుకుంటున్నారు ఇవన్నీ? నా కొడుకు యొక్క ఫస్ట్ బర్త్డే జ్ఞాపకం, 2వ బర్త్డే జ్ఞాపకం, 3వ బర్త్డే జ్ఞాపకం. అంటే నువ్వేం దాచుకుంటున్నావు? నీ పిల్లలవి జ్ఞాపకాలు. నువ్వు నీ పిల్లల జ్ఞాపకాలు పుట్టిన తర్వాత దాచుకుంటావు. దేవుడు ఎప్పటి నుంచి దాచుకుంటున్నాడు నీ జ్ఞాపకాలు? జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను కనేసి నువ్వు ఎలాగుంటావో ముందే నిర్ణయించుకుని, భూమి మీదకి వెళ్ళి నువ్వేం పని చేస్తావో ముందే తన గ్రంథంలో రాసుకుని, ఆయన కన్న కళలన్నిటినీ తన మనసులో పెట్టుకుని, అబ్బా ఈ గొంతు చేస్తానని వీడికి గొంతుతో పాట పాడతాడు, ఇదిగో ఈ చేతులు చేస్తానని వీడికి చేతులతో నా పని చేస్తాడు, వీడికి కళ్ళు చేస్తానని వీడి కళ్ళుతో నా వాక్యం చదువుతాడు, వీడికి నోరిస్తానని వెళ్ళి నా ప్రసంగాలు అదరగొట్టేస్తాడని మన మీద ఎన్నో ఆశలు, ఎన్నో తలంపులు, ఎన్నో ఉద్దేశాలు పెట్టుకుని అవన్నీ జ్ఞాపకాలుగా తన దగ్గర భద్రం చేసుకుని తల్లి గర్భంలో నీకు నాకు దేహాన్ని కడుతున్నాడు దేవుడు. ఇవన్నీ దేవుడికి నువ్వు ఇచ్చిన జ్ఞాపకాలు కదా. నీ మీద నా మీద దేవుడికున్న జ్ఞాపకాలు కదా ఇవన్నీ. తల్లి గర్భంలో మీరు 270 రోజుల నుంచి 300 రోజులు ఉంటారండి. ఆ 300 రోజులు అక్కడ నీకు సహాయం చేసింది ఎవరు? దేవుడు. ఆ 300 రోజుల జ్ఞాపకాలు దేవుడి దగ్గర ఉంటాయా ఉండవా? ఉంటాయి. ఆ 9 నెలల జ్ఞాపకాలు దేవుడి దగ్గర ఉన్నాయి. ఆ తల్లి గర్భంలోకి రాక మునుపు నువ్వు పుట్టేసావు, ఆ జ్ఞాపకాలన్నీ దాచుకున్నాడు. అవన్నీనట మనిషిని శిక్షించాలనుకున్నప్పుడట, నా కడుపులో చాలా వేదనగా ఉందిరా, నా కొడుకురా, నా ముద్దు పెట్టవురా, నేను కావాలని నాకు ఇష్టమైన కుమారుడురా, కుమార్తెవురా, నిన్ను ఎలా చంపుకోను, నిన్ను ఎలా శిక్షించను అంటున్నాడు దేవుడు. ఎంత మంచోడండి దేవుడు. మనం అంటే ఎంత ప్రేమండి. మనం ఎన్ని తప్పులు చేసినా ఎంత క్షమిస్తున్నాడండి, ఎంత బాగా అడుగుతున్నాడండి. నా ముద్దు బిడ్డ, నేను నిన్ను తప్పక కరుణిస్తాను, ఒకసారి నా దగ్గరకు వచ్చేవా, నీ పాపాలు మానేవా, చక్కగా నా పనిలో ఉండవా అంటున్నాడు. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. సంఘాన్ని దేవుడు ఎందుకు కట్టాడు? యేసుక్రీస్తుల వారు స్వరక్తం ఇచ్చి మరి ఎందుకు కట్టాడు సంఘాన్ని అంటే, మనమంతా కూడా దేవుడికి ఏమవుతాం? ముద్దు బిడ్డలం. ఏ బిడ్డను ఏ తల్లి వదులుకుంటుంది? ఏ బిడ్డను ఏ తండ్రి వదులుకుంటాడు? వదులుకోలేక నరకంలోకి వెళ్ళి కాలిపోతారన్న ప్రేమతో తన కుమారుడు యొక్క శరీరాన్ని భూమి మీద నీ కోసం నా కోసం బలివేసి మనలందరి పాపాలు కడిగి మనమందరము రక్షించబడడానికే దేవుడు దేన్ని కట్టాడు తెలుసా? సంఘం. మళ్ళా చెప్తున్నాను, మనం ఇష్టమైన బిడ్డలం కనుక మనల్ని వదులుకోలేక కుమారుడు రక్తం ద్వారా ఈ సంఘాన్ని కట్టి అందులో నిన్ను ప్రవేశపెట్టాడు. సంఘము అనగానే అర్థం ఏంటో తెలుసండి? సంఘము అంటే అర్థం ఏంటంటే, మనం లోకంలో ఉన్నప్పుడు అండి రకరకాల బలహీనలతో ఉంటామండి, రకరకాల పాపాలతో ఉంటాం, రకరకాల ఆలోచనలతో ఉంటాం, రకరకాల మనస్తత్వాలతో ఉంటాం మనం. అంతేనా? అందరూ ఒక మనసు ఉంటుందండి. ఒక అతను రయ్యమని కోప్పడిపోతాడు, ఒక అతను నెమ్మదిగా మాట్లాడతాడు, ఒక అతను ఏంటంటే అవతరుడు ఏం చేసినా సరే ముందు కొట్టేసి మాట్లాడతాడు. రకరకాల మనుషులు ఉంటారు కదా, రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. కొంతమంది అవతరుడు ఏదైనా అన్నాడు అనుకోండి, పోలేండి అనుకుంటాడు. ఒకడు అలాగుంటాడు, అతను ఒకటంటే ఇతను 4 అంటాడు. మనుషులు భూమి మీద రకరకాలుగా ఉంటారండి. దేవుడు సంఘాన్ని కట్టింది ఎందుకంటే, రకరకాల మనస్తత్వాలతో, రకరకాల ఆలోచనలతో, రకరకాల పాపాలతో, రకరకాల బలహీనలతో ఉండిపోయిన నా పిల్లలందరూ కూడా ఒక్కటిగా మారిపోవాలి, ఒక్క స్వభావంలోనికి రావాలి, ఒకే మనస్తత్వంలోనికి నా పిల్లలు రావాలి. అలా రావాలి అంటే వీళ్ళందరినీ నేను ట్రైనింగ్ చేయాలి, ట్రైనప్ చేయాలి, తీర్చిదిద్దాలి. నువ్వు ఒకవేళ మరణించిన తర్వాత నువ్వు పరలోకంలోకి వచ్చి నా ఎదుట నిలువబడి నా ఎదుట నువ్వు జీవించాలి అంటే, పరలోకంలో ఉన్న జీవితం ఎలాగుంటుందో, పరలోకంలో ఉండాలనుకునేవాడు ఎలా బ్రతకాలో భూమి మీద ఉండగానే నేర్పించేయాలి. ఓకే, నేర్పించాలి అంటే ఏం కట్టాలి? సంఘాన్ని కట్టాలి. పిల్లలకి విద్య నేర్పించాలి. దానికోసం గవర్నమెంట్ ఏం కట్టించింది? స్కూల్ కట్టింది. స్కూల్ దేనికోసం?
విద్య నేర్పడం కోసం. చాలామంది నర్సింగ్ కోర్సు నేర్చుకుంటారు. నర్సింగ్ అంటే డాక్టర్ కింద అసిస్టెంట్గా ఉండి రోగికి కావలసినవన్నీ అందించటం. దానికోసం నర్సుని తయారు చేయడానికి నర్సింగ్ కాలేజీలు కడతారు. డాక్టర్ని తయారు చేయడానికి డాక్టర్ని తయారు చేసే కాలేజీలు ఉంటాయి, మెడికల్ కాలేజీలు. ఇవన్నీ అక్కడ ట్రైనింగ్ ఇస్తాయి. డాక్టర్గా నువ్వు ఇలా చేయాలి, నర్సుగా నువ్వు ఇలా చేయాలి, ఇంజనీర్గా నువ్వు ఇలా చేయాలి. కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ ఇవన్నీ భూమి మీద ఉన్న మనిషి 60-70 ఏళ్ళు బ్రతకడానికి అవసరమైనవన్నీ నేర్పించేవి అవి. మరి పరలోకంలో మనిషి జీవించాలి అంటే, పరలోకపు జీవితాన్ని మనిషి పొందుకోవాలి అంటే ఇతనికి ట్రైనింగ్ ఎక్కడవ్వాలి? మీకు అర్థమైందా? సంఘం అంటే ఏంటో, నిన్ను పరలోకంలో తీసుకుని వెళ్ళడానికి, నిన్ను పరలోకంలో ఉంచడానికి ట్రైనింగ్ ఇచ్చే, నువ్వేమంటావు, కాలేజ్ అంటావా, యూనివర్సిటీ అంటావా, నిన్ను పరలోకపు నిత్య జీవితాన్ని నీకు ఇవ్వడానికి నీకు ట్రైనింగ్ ఇచ్చే కళాశాలే సంఘము. చిన్నదనుకున్నారా సంఘం అంటే? సంఘం అనేసరికి చాలామంది ఏమనుకుంటారంటే 4 గోడలు పైన రేకు, ఇక్కడ మా రాఘవన్న ఏముందండి అనుకుంటున్నారేమో. ఇక్కడ మీరు ఖచ్చితంగా ప్రతి ఆదివారం వచ్చి, జరుగుతున్న ప్రతి సువార్తకి వచ్చి, ప్రతి బైబిల్ తరగతికి వచ్చి దేవుడు చెబుతున్న మాటలన్నీ మీరు వంట పట్టించుకుంటే, భూమి మీద దేవుడు మిమ్మల్ని ఎలా బ్రతకమన్నాడో, ఎలా జీవించమన్నాడో ఆ సంగతులన్నీ దేవుడు నీకు చెప్పేది సంఘం ద్వారానే. చాలామంది అంటారు, మేము అక్కడికి వెళ్ళే వినాలేటండి, మీ ఇంట్లో కూర్చొని వింటాం. చెప్తాను ఇప్పుడు సంఘానికి ఎందుకు రావాలో కూడా. ఈ మధ్యకాలంలో ఇది ఒకటి వచ్చింది కదా, ఏటది? ప్రసంగాలు విన్నాకే సెల్ ఫోన్లో యూట్యూబ్ ఉంది, ఇంట్లో కూర్చొని వింటాం, మేము ఎందుకు రావాలి సంఘానికి? అక్కడ రావట్లేదు ఏంటి? సెల్ ఫోన్లో వాక్యం అంటున్నారు. సెల్ ఫోన్లో వాక్యం అనేది అత్యవసర పరిస్థితుల్లో, సంఘానికి రాలేని పరిస్థితుల్లో, లేదా ఏదో ప్రయాణంలో ఉన్నప్పుడు వాడుకోవడానికి తప్ప, ఇంట్లో కూర్చుని సెల్ ఫోన్లో ప్రసంగం వింటానని అనుకో. అది దూర ప్రాంతాల్లో ఉన్నవారికి. సంఘానికి నువ్వు ఖచ్చితంగా ప్రతి వారము రావాలి. ఎందుకంటే సంఘము ద్వారా దేవుడు ఏం చేస్తాడో బైబిల్లో మాట చూపిస్తాను ఇప్పుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున, ఎవరెవరికో చెప్తున్నాడు చూడండి, పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటిస్తున్నాడట. ఎవడిది చదువుతున్నప్పుడు మీకు ఏం అర్థమైందో నాకు బుర్ర పాడైపోయింది. ఈ వచనం నాకు అర్థమైన తొలినాళ్ళలో దేవుడట సంఘాన్ని కట్టిందట, సంఘము ద్వారా జ్ఞానాన్ని అందిస్తాడట. ఏ జ్ఞానం? నువ్వు భూమి మీద ఏమంటే పట్టెడు అన్నం సంపాదించే డిగ్రీలు ఉన్నాయి కదా, ఎంటెక్లు, బీటెక్లు, ఏమండి మెడికల్, ఎంబీబీఎస్లు, ఇవి కాదు. ఈ జ్ఞానం కాదు దేవుడు సంఘం ద్వారా నీకు అందించేది. అవి జస్ట్ నీ జానెడు పొట్టకి పట్టెడు అన్నం పెట్టడానికి 60-70 ఏళ్ళ జీవితానికి ఉపయోగపడే చదువులు, జ్ఞానము, పట్టాలవి. కానీ సంఘము ద్వారా నీకందే జ్ఞానం ఎలాంటిది అంటే, సంఘము ద్వారా నీకు అందించే ఆ దైవ జ్ఞానం ఎంత గొప్పది అంటే, అది పరలోకంలో ఉన్న ప్రధానులు, అధికారులు కూడా వినేంత గొప్పదట. బాగా చెప్తాను, వినాలి, ఆలోచించాలి మీరు. ఇప్పుడు సంఘములో మీ దైవజనుడు మీకు చెప్తున్న ప్రసంగాన్ని, సంఘము ద్వారా వస్తున్న జ్ఞానాన్ని దేవుడు ఎవరిని కూడా వినమంటున్నాడు? పరలోకంలో ఉన్న అధికారులు. ఎవరల్ల అధికారులు? దేవదూతలండి. మికాయేలు, గాబ్రియేలు, వీళ్ళందరూ ఎవరు? పరలోకంలో అధికారం కలిగిన దేవదూతలు వాళ్ళు. పరలోకంలో ఉన్న ఈ ప్రధాన దూతలు, అధికారులు అందరికీ చెప్తున్నాడట దేవుడు. ఏమని? ఇగో సంఘము ద్వారా ప్రసంగం వస్తుంది, నోరు మూసుకుని వినండి అన్నాడట. ఎవరిని వినమంటున్నాడు దేవుడు? పరలోకంలో ఉన్న ప్రధానులు వాక్యం వింటుంటే నువ్వు వచ్చి వాక్యం వింటావా? నీకు అర్థమైందా సంఘం అంటే ఏంటో? సంఘం ద్వారా చెప్పబడుతున్న ప్రసంగం ఎంత గొప్పదో, విలువైందో నీకు ఏమైనా అర్థమైందా?
బైబిల్ క్లాస్ ఉంది, నా కుమారుడు బోధిస్తున్నాడు, నా దైవజనుడు బోధిస్తున్నాడు, హే దేవదూతలారా ప్రసంగం వినండి అంటున్నాడు దేవుడు. ఇప్పుడు సంఘము ద్వారా చెప్పబడుతున్న మాటలు పరలోకంలో ఉన్న ప్రధానులే వింటుంటే దేవుడి మాటలు, మరి నువ్వు వినడానికి వస్తున్నావా? సంఘానికి వస్తున్నావా? సంఘం ద్వారా జరిగే ప్రార్థనలు అన్నిటికీ వస్తున్నావా? గృహకొడుకులు జరిగితే అక్కడికి వస్తున్నావా? ఎవరో ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టించుకుంటారు, అక్కడికి వస్తున్నావా? అన్ని చోట్లకి నువ్వు వచ్చి వాక్యం వింటున్నావా? వింటారండి? రారండి. మొక్కుబడిగా ఆచారంగా ఏదో ఆదివారం అతి బలవంతంగా ఆదివారం కూర్చోబెట్టడమే కష్టమైపోయింది. ఇక మిగతా రోజులు ఎక్కడ దొరుకుతారు చెప్పండి? పనులు అంటారు, టీవీలు అంటారు, సీరియల్ అంటారు, మా అక్క వచ్చింది అంటాడు, మా తమ్ముడు వచ్చాడు అంటాడు, నాకు నడులాగేస్తుంది అంటారు, నాకు తలనొప్పి అంటారు, నాకు నీరసం అంటారు. దేవుడు అనేసరికండి ఇంత పెద్ద చిట్టా రెడీ చేస్తారండి. ఏం చెప్పడానికి? సాకులు చెప్పడానికి. ఓ మాట్లాడగనండి, పక్కనే సంఘం ఉంటుందండి, ఒక పావు కిలోమీటర్ కూడా ఉండదు, ఇక్కడ ఇల్లు ఉంటుంది. ఏమ్మా ప్రతిదానికి రాలేకపోతున్నావు అంటే అంటది, దూరం కదా బాబా అంటది. పావు కిలోమీటర్ ఏమైపోయిందట? దూరం అయిపోయింది. నేను మాట్లాడుతాను, 1వ తారీఖు ఆంధ్రాలో పెన్షన్ ఇస్తారు కదా, ఎంతమంది వెళ్తున్నారు చేయొద్దండి? పెన్షన్ తీసుకునేది పక్కన ఉందా మీ ఊరు? ఎక్కడుంది? 450 కిలోమీటర్లు పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళిపోతావా? పక్కనే ఉన్న పావు కిలోమీటర్ గుడికి నడడానికి కాళ్ళు లాగేస్తున్నాయా? అసలు నువ్వేం చెప్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా? దేవుడు ఊరుకుంటాడా? మీ అక్క పెళ్ళిలో, మీ చెల్లి పెళ్ళిలో, మీ తమ్ముడు కూతురు పెళ్ళిలో, మీ అన్నయ్య కూతురు పెళ్ళిలో జరుగుతుంది. నీరసం బాబు, అంత దూరం ఏమొస్తాను బాబు అంటదా? పట్టు చీర కట్టుకుని 2 రోజులు ముందే ఉంటుంది అక్కడ, పెళ్లి పెద్దలా కూర్చుంటుంది అక్కడ. వచ్చేసరి నేను 2 రోజులు ముందు అంటది. నీకు నమస్కారం, నువ్వు సంఘానికి 2 రోజులు ముందు రావద్దు, వాక్యం టైకి రమ్మానికి దానం, వాక్యం విను, నీకు నమస్కారం, బాగుపడతావు, నీ బ్రతుకులు ఏమన్నా తప్పులు ఉంటే దిద్దుతాడు దేవుడు, నిన్ను పరలోకానికి సిద్ధం చేస్తాడు. అబ్బే వీటి మీద ఆసక్తి ఉండదండి. నేను మళ్ళా చెప్తున్నాను, సంఘము యొక్క విలువ తెలికి అన్ని చేస్తారు. సంఘము ద్వారా ఒక ప్రసంగము, సంఘము ద్వారా దైవజనుడిని దేవుడు అక్కడ నిలబెట్టాడు అంటే పరలోకంలో ఉన్న దూతలకు ఆర్డర్ వేసాడు, నా కొడుకు మాట్లాడుతున్నాడు ఏనండి మీరు అన్నాడు. మీరు దూతల కంటే గొప్పలా? దూతల కంటే మహాజ్ఞానం తెలిసిన వాళ్ళ? పోని మీరు ఏమైనా ప్రతిరోజు దేవుడు పక్కన ఉంటున్నారా? దూతలు ఎక్కడ ఉంటున్నాయి చెప్పండి? దేవుడు పక్కన ఉన్న దూతలనే వాక్యం వినమంటే మీరు ఎక్కడున్నారు? ఈసీఎల్లో ఉన్నాం, ఆ పరలోకం వెళ్తాను నేను ఖచ్చితంగా అన్నవాళ్ళు చేయొద్దండి. ఏవో ఆవిడ ఎత్తుకుని ధైర్యంగా, మిగతా వాళ్ళకి ఎక్కడో డౌట్ అని, నేనంటే నన్ను ఎక్కడ తీసుకుంటాడని నా జీవితం నాకు తెలుసు కదండి. అదే కదండి, దేవుడు పక్కనే ఉన్న దూతలకే ప్రసంగాలేనండి జ్ఞానం చెప్తున్నాడు నా కొడుకు సేవకుడు అని సంఘం ద్వారా చెప్తున్న మాటలు పరలోకంలో ఉన్న దూతలను వినమంటే, ఏమన్నా నిజంగా సంఘం అంటే ఏం అర్థమైంది నీకు? ఎందుకు కట్టాడో తెలుసా? నిన్ను పరలోకంలో కూర్చోబెట్టడానికి నీలో చాలా లోపాలు ఉన్నాయి. బాగా వినండి, నువ్వు పరలోకంలో అందరితోనూ కలిసి బ్రతికేంత గొప్పగా నీ జీవితం లేదు. నీకు చాలామంది అంటే పడదు, చాలామందిని చూడలేవు, చాలామందిని ప్రేమించలేవు. నీ లిమిటెడ్ వర్షన్ ఇది. ఇగో మా అక్క, మా తమ్ముడు, మా చెల్లి. మరి సంఘంలో ఒక ఆవిడ వచ్చి కూర్చుంటుంది, ఆవిడెవరు? నాకెందుకంటే ఆవిడ ప్రార్థనకు వచ్చింది. మా అక్క అండి, మా చెల్లండి, మా తమ్ముడండి. మరి సంఘంలో ఉన్నవాళ్ళండి, సంఘంలో ఉన్న వాళ్ళు నీకు ఏమవుతారు? మాకేమవరండి, ఏమన్నా అవుతే రాఘవానికి అవుతారు, అంతేనా? సంఘంలోకి వచ్చిన తర్వాత సంఘంలో ఉన్న వాళ్ళందరినీ పలకరించండి. మళ్ళీ చెప్తున్నాను, మీకు తెలియదేమో ఎంతకాలం ఇది. మీరు గుడికి వస్తారు కదా, ఆరాధన అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోతున్నప్పుడు మీరు అందరూ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి. అన్నయ్య వందనాలు, తమ్ముడు వందనాలు, చెల్లి వందనాలు, అక్క వందనాలు. సంఘంలో ఉన్న వాళ్ళని ఏమని పిలవమని చెప్పాడు దేవుడు అంటే, నీకంటే చిన్నదనుకో ఆడపిల్ల చెల్లి అని పిలువు, నీకంటే వయసులో పెద్దదనుకో అక్క అని పిలువు, ఇంకా పెద్దదనుకో వయసులో తల్లి అని పిలువు. పురుషులైతే చిన్నోడైతే తమ్ముడు, పెద్దోడైతే అన్న, పెద్ద ఆయన అయితే తండ్రి. ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళని నిన్ను తండ్రి అని పిలవమన్నాడు అంటే బాగా వినండి, ఎందుకు పిలవమని చెప్పాడు? ఎందుకు పిలవమన్నాడు? అప్పుడప్పుడు చూడండి, కొత్తగా వచ్చిన కుమార్తెను తల్లి తండ్రి
హైదరాబాద్లో విడిచి వెళ్ళిపోతున్నారు అనుకోండి, కొత్త కాపురం వెళ్తే. అమ్మ నాన్నలు కొత్త కాపురం పెట్టిన కుమార్తెను విడిచి వెళ్ళిపోతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు పరిచయాలు పెంచుకుంటారు వీళ్ళు పెద్దోళ్ళు. వెళ్ళిపోయే రోజు తల్లి ఏమని చెప్తుందంటే, అమ్మ నేను ఇక మరి ఉండలేనమ్మా వాళ్ళ అమ్మని, ఇక అమ్మైనా నాన్నైనా అన్నీ నువ్వేనమ్మా, నా కూతుర్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా అంటది. అర్థమవుతుందా మీకు? అంటే ఈ అమ్మ ఉండట్లేదు కనుక ఈవిని ఏమని చూడమంటుంది? అమ్మగా చూడమ్మా, నాన్నగా చూడమ్మా. మీకు మాట్లాడుతాను, సంఘంలో ఉన్నవా మీరు అందరూ పరలోకం వచ్చారనుకోండి, సంఘంలో ఉంటున్న వ్యక్తే నీతో పాటు అక్కడ పరలోకంలో ఉండాలి. సంఘంలో ఉన్న ఈవిడే నీతో పాటు అక్కడ పరలోకంలో ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఇక్కడ అమ్మ నాన్న అక్క చెల్లి అంటున్నావు అనుకోండి, నువ్వు జీవితకాలంలో నివసించవలసింది వీళ్ళతోనే కదా. నీకు అర్థమైందా నేను చెప్పే పాయింట్? అమ్మాని ఎందుకు అనమన్నాడు, నాన్నని ఎందుకు అనమంటున్నాడు అంటే, అమ్మ వెళ్ళిపోతే ఈ తల్లికి ఎందుకు అప్పగించిందంటే, నేను ఉండను కదమ్మా, ఇక అమ్మైనా నాన్న అయినా ఈవిడితో కొంచెం బాగుండు. చూసారా? అలాగే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతే ఈ సంఘంలో ఉన్న వీళ్ళే పరలోకానికి వస్తారు. నువ్వు భూమి మీద వీళ్ళని ప్రేమించకపోతే, భూమి మీద నాన్న అనలేకపోతే, భూమి మీద చెల్లి అనలేకపోతే, భూమి మీద అన్న అనలేకపోతే అక్కడ వీళ్ళతో నువ్వు ఎలా కలిసి ఉంటావు? మీకు అర్థమైందా? కనుక దేవుడు భూమి మీద సంఘాన్ని ఏర్పాటు చేసి సంఘము ద్వారా జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు. ఏ జ్ఞానము అంటే దైవ జ్ఞానం నేర్పిస్తున్నాడు. ఏమంటే ఈ దేవుడు జ్ఞానం నేర్చుకుంటే ఏంటండి ఉపయోగం అంటారా? దేవుడి జ్ఞానం నేర్చుకుంటే ఏంటండి మాకు ఉపయోగం? సంఘానికి రమ్మంటున్నారు, సంఘం ద్వారా దేవుడు జ్ఞానం ఇస్తాడు అంటున్నారు. ఎందుకు ఈ జ్ఞానం మేము ఎందుకు నేర్చుకోవాలి? ఈ వాక్యంతో మాకు జరిగేదేంటి అని మీరు అనుకుంటున్నారేమో. నేను చాలా మంచి మాటలు చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి. 119వ కీర్తన. ఒకవేళ వాక్యము గనక నువ్వు సంఘము ద్వారా వినబడుతున్న వాక్యముగా గనక వింటే నీలో ఎలాంటి మార్పులు వస్తాయో దేవుడు చెప్తున్నాడు. 119వ కీర్తన 30వ వచనం చదవండి. 119వ కీర్తన 30వ వచనం చదువుతున్నారు. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పట్టుకొని ఉన్నాను. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తుదును. అలా చదువుకుంటే కిందకు వస్తే 34, నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము అన్నాడు. చూడండి, నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి నాకేం కావాలి? బుద్ధి. వాక్యం అన్న వాళ్ళకండి బుద్ధి, తెలివి, వివేచన, ఆలోచన. మీరు అలా కింద చదువుకోండి, చాలా మంచి మంచి మాటలు చెప్తాడండి. వాక్యము మనలోకి వస్తే, దేవుడి జ్ఞానం కనుక మనలోనికి వస్తే మనలో వచ్చే మార్పుల గురించి మాట్లాడుతున్నాడు. ఏమన్నా ఒకప్పుడు అండి చాలామంది అంటారు, నేను కొంచెం నాకు సిగ్గెక్కువండి, ఎవరితోనూ మాట్లాడలేనండి అంటారు. ఎక్కడున్నప్పుడు అంటే సంఘానికి రాకమునుపు. సంఘంలోకి వచ్చిన తర్వాత అండి చక్కగా అందరితోనూ కలిసిపోతారు, అందరితోనూ ఉంటారు. ఏమంటే సంతోషంగా, ఆనందంగా. ఏమంటే మీకు ఎలాగుంటుందో కానీ తెలియదు కానండి, ఆదివారం మేము ఆరాధనకు వస్తే దైవజనులుగా అందరినీ చూసుకున్నప్పుడు ఎలాగుంటుందంటే, మా ఇంటికి వచ్చాం, మా పిల్లలందరూ వచ్చారు, తమ్ముళ్ళు వచ్చారు, చెల్లెళ్ళు వచ్చారు, అన్నలు వచ్చారు. సంఘంలో దొరికి ఈ ఆనందం అండి మీకు ఇంకెక్కడైనా దొరుకుతుందా? ఎక్కడైనా దొరుకుతుందా? మీరు ఒక చోట దొరుకుతుంది అంటారా, అది నిజమైన ఆనందం కాదని నిరూపిస్తాను నేను. ఎక్కడ అంటే, ఎక్కడొచ్చినప్పుడు వస్తుందండి, కొంచెం మా అమ్మగారి ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు కూడా వస్తుందండి. నిజంగా వస్తుందా? పెళ్ళి జరిగినప్పుడు ఏం జరుగుతుందో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. పెళ్ళికి ఈ చెల్లి వస్తుంది, ఆ తమ్ముడు వస్తాడు, ఈ అన్న వస్తాడు, బావ వస్తాడు, బామ్మర్ది వస్తాడు, మేనల్లుడు వస్తాడు, ఏ ఉన్నాయి పీచు బంధాలు అన్నీ వస్తాయి. ఎక్కడికి? పెళ్ళికి. బాగా వినండి, పెళ్లి రోజు ముందు రోజు బాగుంటుంది, అంత హడావుడి హంగామా, పరుగులు ఉరుకులు, చీరలు, ఏమండి మెరుపులు, బంగారాలు, మరి బతి మీదకి ఏమేస్తున్నారు, మటనా, చికెనా, సోంపాపిడా, ఇదే ఉంటుంది హడావుడంతా. ఇంకెవడికాడు ఎవడ హడావుడిలాడు ఉంటారు, ఆనందంగా హంగామాగా ఉంటుంది. పెళ్ళి అయిపోయిందండి, ఫోటోలు దిగుతున్నారు. ఫోటోల దగ్గర వస్తుందండి, మేనల్ను నేను
సొంత మేనలుణ్ణి, నేను మెట్లు ఎట్టాలి, నన్ను ముందు ఫోటోకి పిలవాలి, అది ఎవతో దూరం నుంచి వచ్చిన ఆవిడని పిలిచారు, నేను భోజనం చేయను అంటాడు. అనరండి? అప్పుడు వరకునండి ఆ పెళ్ళి అంతా ఆనందంగా హ్యాపీగా ఉన్న మూడ్లో వీడు 2 డ్రాప్లు వేసి 2 క్వార్టర్లు వేసి మొత్తం కొలాప్ చేస్తాడండి. గొడవ. కొంతమంది ఎందుకు వచ్చాను రా బాబు ఈ పెళ్ళికి, భోజనం పెట్టండి వెళ్ళిపోతాను నేను అంటాడు. మరి ముందు 2 రోజుల ముందు వెళ్ళిపోయావు? ఫోటోల దగ్గర గొడవ, నన్ను మర్యాద చేయలేదని గొడవ. ఏమన్నా అక్కడ ప్రేమలు ఉన్నాయంటారా? నిజంగా ఒరిజినల్ ప్రేమలు అంటారా అవి? ఉండవండి. మీకు ఏం తెలుసో కానీ నాది అతి చిన్న జీవితంలోనండి మానవ జీవితాలన్నీ వడగట్టేసానండి నేను. ఎందుకంటే వాక్యం బాగా చదువుకున్న దేవుడు అన్నీ చెప్పేశాడు. నాన్న ఎంత సుత్తి అని. ఎక్కడ ఆనందం ఉండదు. నేను ప్రాక్టికల్ చెప్తున్నానండి. పెళ్ళి ముందు రోజు, ఒక 4 రోజుల నుంచి ముందు మా పెళ్ళి అంటారు. కరెక్ట్గా పెళ్లి రోజుకి వచ్చేసరికి ఉంటుందండి గొడవలు. కొన్ని చోట్లయితే భోజనాల దగ్గర పెళ్లి కొడుకు దరిపోలు, పెళ్లి కూతురు దరిపోలు టేబుల్ ఎత్తేసుకున్నారు. మేము పెళ్లి కొడుకు దరిపోలు, మాకు గారేలేదు అంటున్నాడు ఒకడు. టేబుల్ ఎత్తేసి బకెట్ ఎత్తేసిరండి నెత్తి మీద, ఆ ఒడ్డుతున్న ఒడ్డు నెత్తి మీద. గొడవ, ఫైటింగ్. ఎవడో మాట్లాడుతాను, సంఘానికి వచ్చారు, ఆరాధన జరిగింది, వాక్యం విన్నారు, అందరూ హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ఎవరైనా కొట్టుకున్నారండి సంఘంలో? ఎవరైనా తిట్టుకుంటారా? ఎంత మనసు హాయిగా ఉంటుందండి దేవుడికి పాటలు పాడి, దేవుడి వాక్యం విని. మీకు విషయం చెప్పనా, ఇది ఎంత హాయిగా ఉంటుంది కనుకే మీరు వస్తున్నారు సంఘానికి అనుకుంటున్నారేమో. కాదు, మీకంటే ముందు ఒక ఆయన వచ్చి కూర్చుంటాడు ఇక్కడ. ఎవరు? దేవుడు వస్తాడు. ఏమనుకుంటున్నారు సంఘం అంటే? పెళ్ళికి రాడు దేవుడు. తెలుసా మీకు? మీ పెళ్ళికి రాడు దేవుడు. ఎక్కడికి వస్తాడు? సంఘానికి వస్తాడు. ఆదివారం ఆరాధన, నా పిల్లలు వస్తున్నారు, నాకు పాటలు పాడతారు, నేను పక్కనే ఉండి చూడాలి. నాకు ప్రార్థనలు చేస్తారు, నేను వినాలి. నా వాక్యం చెప్తారు, వినాలి. నా మాటలు వాళ్ళు బైబిల్లో రాసుకుంటుంటే చూడాలి. కన్నతండ్రి ఎంత ఇష్టమండి మనం అంటే. మీకు సంఘం అంటే అర్థమవుతుందో లేదో. సంఘం ఎంత గొప్పది. సంఘానికి జ్ఞానాన్ని కలిగించేది, సంఘము నీకు సంతోషాన్ని ఇచ్చేది, సంఘము నీకు తెలియని ఎన్నో జ్ఞానపు సంగతులు నీకు నేర్పించేది. ఈ 119లో ఉన్నారు కదా, ఒకసారి 9వ వచనం కూడా చూస్తారా? 9వ వచనం చూడండి. 9వ వచనం అండి. యవనస్తులు ఉంటారు కదా, ఆ యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. చూసారా? మీ ఇంట్లో యవనస్తులు బాగుపడాలి, వాళ్ళు మంచి మార్గంలోకి రావాలి అంటే ఏముంది మార్గం వాళ్ళు బాగు చేసుకోవడానికి? మీరు యూనివర్సిటీ కాలేజీకి పంపించారనుకోండి, అక్కడ ఆడుకుంటే ఫ్రెండ్స్ అందరూ సిగరెట్లు తాగేవాళ్ళు, గుటకా తినేవాళ్ళు, సినిమాలు చూసేవాళ్ళు, ఏమండి సెల్ ఫోన్లో పబ్జీ గేమ్లు ఆడేవాళ్ళు, ఫ్రీ ఫైర్ గేమ్లు ఆడేవాళ్ళు, ఇదే బ్యాచ్ అంతా కాలేజీలో. అక్కడికి వెళ్తే నీ కొడుకేమన్నా శుద్ధుడైపోతాడా? కాలేజీకి వెళ్తే లోకంలోనికి పిల్లల్ని పంపిస్తే పాడైపోతున్నారండి. ఆ పాడైపోయిన పిల్లోడు సంఘంలోకి వస్తే వాడు తమ నడతలను ఏం చేసుకుంటాడట? నా కొడుకండి పాడైపోయాడండి, నా మాట వినటం లేదండి, ఈ మధ్యకాలంలో సిగరెట్లు తాగుతున్నాడండి, ఈ మధ్యకాలంలో మందు తాగేస్తున్నాడండి. ఎంతమంది తల్లిదండ్రులు ఏడవటం లేదండి పిల్లలు అలాగ అయిపోతుంటే? మరి నీ కొడుకు నీ కూతురు బాగుపడాలంటే వాళ్ళు ఉండాల్సింది ఎక్కడో తెలుసా? సంఘం. మీరు బాగా ఆలోచించండి నేను చెప్పేవి. అంటే మన కుటుంబంలో సంతోషాన్ని ఇచ్చేది, మన పిల్లల్ని బాగు చేసేది, మన యవ్వన పిల్లల్ని బాగు చేసేది, మన కుటుంబంలో సంతోషాన్ని ఇచ్చేది. చాలండి, నా కొడుకు గుడికి వెళ్తున్నాడండి, దైవజనుడితో ఉన్నాడండి, దేవుడు పని చేసుకుంటున్నాడండి, లోకానికి దూరంగా బ్రతుకుతున్నాడు, చాలు. నీకు మనస్ఫూర్తిగా మానసిక సంతోషాన్ని ఇచ్చేది ఏది అంటే సంఘం అండి. సంఘము ద్వారా ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి చూసారా? మీకు ఇవన్నీ అర్థమైతే మీ పిల్లల్ని, మీ గర్భాన్ని పుట్టిన మీ పిల్లల్ని, యవ్వనానికి వచ్చిన మీ పిల్లల్ని, భార్యను, భర్తను, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పదండి 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 ఎక్కడికి వెళ్ళిపోదాం? సంఘానికి వెళ్ళిపోదామండి. సంఘానికి వెళ్ళిపోదామండి. ఈరోజు దేవుడు ఏం వాక్యం చెప్తాడో విందామండి. మనలో ఏమైనా లోపాలు ఉంటే దేవుడు చెప్తాడండి. మన కుటుంబ పరిస్థితులను బాగు చేస్తాడండి. పదండి పదండి. చూసారండి వాక్యం యొక్క విలువ. ఎందుకంటే ఏమన్నా మీకు మాట్లాడుతాను, మీరు ఇక్కడ చాలామంది వాక్యం వింటున్న వాళ్ళు అనుకోవచ్చు, మా పిల్లోడు నేను చెప్తేనే వినండి,
సంఘంలోకి వచ్చేది బాగైపోతాడా అనుకుంటున్నారేమో. వాక్యానికి శక్తి ఉంది. ఏ శక్తి ఉంది? బండలను సైతం బద్దలగొట్టే సుత్తె వంటిది. ఏంటి? వాక్యం. వాడు కరుడు కట్టేసిన బండగా మారిపోవచ్చు గాక 4 సుత్తి దెబ్బలు పడ్డాయనుకోండి, అంటే 4 ప్రసంగాలు పడ్డాయనుకోండి, నెమ్మదిగా దారిలోకి వస్తాడు. బండబారిపోయిన ప్రతి హృదయాన్ని వాక్యము బద్దలగొడుతుంది. ఆ శక్తి ఉంది. దేనికి? వాక్యానికి. మీకు మాట్లాడుతాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ టాబ్లెట్ వేసుకుంటే నీకు జ్వరం తగ్గిపోతే, ఏంటి టాబ్లెట్కి తగ్గిపోతే ఏంటి అంటవా? నమస్కారం అండి, ఇచ్చేయండి, త్వరగా అట్టిచ్చేయండి, మొత్తం వేసేస్తాను. టాబ్లెట్ జ్వరాన్ని తగ్గిస్తుందని నమ్ముతావు, వాక్యం బుద్ధిని మారుస్తుందని ఎందుకు నమ్మటం లేదు? నీకు నమ్మకం లేకే కార్యాలు జరగవు, తెలుసా? విశ్వసించాలి. దేన్ని? దేవుడు చెప్పిన ప్రతి మాటను మనం ఏం చేయాలి? విశ్వసించాలి. నమ్మితే కదండి. ఈ టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుందని డాక్టర్ గారి మాట నమ్మేమనుకుంటే తగ్గుతుంది. ఆడ అలాగే చెప్తాడండి, ఉత్తిదేనండి అని వేసుకున్నా సరే తగ్గుతుంది. నీకు నమ్మకం లేదు కదా లోపల, ఏం తగ్గిందో ఏంటండి. కొంతమంది చూడండి, కొంతమంది డాక్టర్ల మీద నమ్మకం ఉంటుందండి. మా డాక్టర్ గారు ఉంటారండి, చెయ్యి పట్టుకుంటే తగ్గిపోద్దండి అంటారు. విషయం తెలుసండి, ఆ డాక్టర్ రాసేది అదే పారాసెటమాల్, ఈ డాక్టర్ రాసేది ఇది పారాసెటమాల్. ఇతని దగ్గరికి వెళ్తే తగ్గదండి అంటే విషయం ఇంతకీ టాబ్లెట్ నమ్మకం ఎవరి మీద ఉంది? ఇంతకీ డాక్టర్ గారు చేయి పట్టుకు తగ్గిపోద్ది అంతే. ఆ నమ్మకం తగ్గించింది. టాబ్లెట్ అదే ఎవరిచ్చినా పారాసెటమాల్ అన్నాడు జ్వరానికి. నమ్మాలి. యవనస్తులు వాక్యము చేత తమ నడతలను ఏం చేస్తారట? శుద్ధి చేసుకుంటారు. అంటే ప్రతి ఒక్కరి నడత బాగు చేయబడాలి అంటే నీకు దిక్కు సంఘం. సంఘానికి నడిపించండి. యూత్ సెమినార్ జరుగుతుంది, వెళ్ళిపోరా. ప్రసంగాలు వస్తున్నాయి, వినరా. సంఘానికి వెళ్ళిపోరా, బైబిల్ చదువుకోరా. బాగుపడతారండి, పిల్లలు బాగుపడతారు. నిజంగా చెప్తున్నాను కదండి. ఈరోజు పెద్దవాళ్ళు తెల్లవారు లేస్తే రాత్రి పడుకునేంత వరకు కష్టపడుతున్నది ఎవరి కోసం చెప్పండి మీరు? పిల్లల కోసమే కదండి. వాళ్ళ బ్రతుకులే బాగోపోతే, వాళ్ళ జీవితాలు శుద్ధంగా లేకపోతే మీరు కష్టం వాడు వృధా చేస్తాడు కదా. తర్వాత మీ కష్టార్జితాన్ని అంతా వ్యసనాలు పాలు చేస్తాడు కదా. మీ కష్టాన్ని అంతా లోకానికి ఖర్చు పెట్టేస్తాడు కదా. ముందు వాడిని బాగు చేసుకోవాలి కదా, వాడిని శుద్ధినిగా మార్చుకోవాలి కదా, వాడిని చక్కగా ప్రసంగాలు వినేటట్టుగా నువ్వు పంపించాలి కదా. సంఘం అంటే ఎవడి సంఘానికి వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతాయంటే జరుగుతాయని నేను చెప్పలేదు, దేవుడు చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదవండి బైబిల్లో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనయ్యుండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను. ఆ పదం చూడండి. సంఘంలోకి వస్తే మీరు ఎవరి ఇంటి వారు అయిపోతారట? పదం చదివినప్పుడే నాకు చాలా ఆనందం అండి. మీరు దేవుని ఇంటి వారు. సంఘంలోకి వచ్చిన వాళ్ళ గురించి, ఇది అందరి గురించి కాదు. మళ్ళీ పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు, మీరు దేవుని ఇంటివారుగా మారిపోతారు. అంటే సంఘం ఎవరి ఇల్లు? ఇప్పుడు దేవుని ఇల్లా? అంటే సంఘానికి వస్తున్నప్పుడు నువ్వేమని ఫీల్ అవుతూ రావాలి? ఎక్కడికి వెళ్తున్నాను? అమ్మాయిని వాళ్ళ అమ్మగారింటికి వెళ్తున్నప్పుడు మొహం చూడండి ఒకసారి, అలాగుంటుంది. తల్లిగారింటికి వెళ్తున్నప్పుడు ఆడపిల్ల మొహం ఎలా ఉంటుంది? 100 వాట్స్ బల్బులాగా వెలుగుతూ ఉంటుంది, అన్నీ చదువుతూ ఉంటుంది. మా అమ్మకి అది ఇష్టం అని కొంటూ ఉంటుంది, ప్యాకింగ్లు చేస్తూ ఉంటుంది, 4-5 బ్యాగులు చేస్తుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్తానని ఇప్పుడు నేను నా ఇంటికి వెళ్తున్నాను. మా అమ్మగారి ఇంటి అంటే నా ఇల్లు, అది అంతే కదా ఫీలింగ్. అది మా ఇల్లు, ఇది అత్తోళ్ళ ఇల్లు. ఓకే, ఇప్పుడు సంఘానికి వస్తున్నావంటే మీరు అత్తోళ్ళ ఇల్లు కాదు, మీ అమ్మగారి ఇల్లు కాదు. ఎవరి ఇల్లట? నిన్ను నన్ను పుట్టించిన నీ తండ్రి ఇల్లటిది. సంఘము తండ్రి ఇల్లు. సంఘములో వాడబడుతున్న వస్తువులు నీ తండ్రి ఇంటిలోని వస్తువులు. ఎప్పుడైనా మీ తండ్రి ఇంటికి ఏదైనా వస్తువు కొన్నావా? ఫ్యాన్ కొన్నావా? లైట్ కొన్నావా? మా తండ్రి ఇంట్లో భోజనాలు జరుగుతాయండి, అప్పుడప్పుడు మీటింగ్లు అయినప్పుడు గ్యాస్ పొయ్యి కొంటానని ఏమైనా కొన్నావా? ఏమైనా కొంటారండి? సంఘంలో వస్తువులు ఏమైనా కొంటారండి? ఏమండి, రాత్రి నేను వచ్చినందుకు మీకు మంచి మాట చెప్తున్నాను. దేవుడి సన్నిధిలో వాడబడే వస్తువులంటే దేవుడికి చాలా ఇష్టం. తెలుసా మీకు?
బైబిల్ చరిత్రలో ఒక చక్రవర్తిని చంపేశాడు దేవుడు. బెల్షస్సర్ అని ఒక చక్రవర్తిని చంపేశాడు. వాడిని ఎందుకు చంపాడు తెలుసండి బైబిల్లో? వాళ్ళ నాన్న అండి అంతకుముందు రాజు అండి, చక్రవర్తి వాళ్ళ నాన్న నెబుకద్నెజర్ వాడి పేరు. వాడు యెరూషలేం మీద, దేవాలయం మీద దాడి చేసి ఇశ్రాయేలు అందరిని చెరపట్టి వెళ్ళిపోతూ ఈ యెరూషలేము దేవాలయంలో దేవుడి సేవలో, దేవుడి సన్నిధిలో వాడబడుతున్న కొన్ని వస్తువులు పట్టుకుని వెళ్ళిపోయాడు వాళ్ళ నాన్న నెబుకద్నెజరు. ఆడు చచ్చిపోయిన తర్వాత కొడుకు రాజు అయ్యాడు. రాజైనడికండి బుర్రలో ఒక రోజండి భయంకరమైన ఆలోచన పుట్టింది. పోయే కాలం వచ్చినప్పుడు పుడతాయంటారు చూసారు బుద్ధులు, అలాంటి పోయే కాలం వచ్చింది, ఓ బుద్ధి పుట్టింది వీడికి. ఏంటట, యెరూషలేము దేవాలయములో వాడబడిన వస్తువులలో మందు తాగాడండి. దేవుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఒరే, నా సేవలో వాడబడిన వస్తువులలో మద్యం తాగుతావా, ఈ సంగతి చూస్తాను రా, రాత్రికి రాత్రి చంపేసాడండి. అంటే ఆయన ఇల్లు సంఘమైతే ఆయన ఇంటిలో వాడబడుతున్న వస్తువులంటే కూడా ఆయనకి ఇష్టం అండి, చాలా ఇష్టం. మీరు ఎప్పుడైనా సంఘానికి వస్తువులు కొంటారా? వస్తువులు కొంటున్నప్పుడు మీరు ఒకటే ఫీల్ అవ్వండి, నా ఇంటికి కొంటున్నాను. సంఘం అనగానే ఎవరి ఇల్లు చదువుకున్నారు ఇప్పుడు మీరు? దేవుని ఇల్లు కదా. దేవుని ఇంటికి ఒక వస్తువు కొంటామంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. మాకు మొన్న న్యూ ఇయర్ కదండి, మా సంఘంలో కొంతమంది అండి ప్రతిసారి భోజనాలు చేయడానికి పేపర్ ప్లేట్లు తెచ్చేవాళ్ళు మేము. తెలుసు కదా, రోడ్డు మీద అమ్ముతారు పేపర్ ప్లేట్లు. భోజనాలు అందులో జరిగేవి. సంఘంలో ఉన్న కొంతమంది ఎలా ఆలోచించారంటేనండి, పేపర్ ప్లేట్ల పైన ఒక పేపర్ ఉంటుంది, పేపర్ ప్లేట్ పైన ప్లాస్టిక్ పేపర్ వేస్తాడు ఒకటి. ఆ పేపర్ పైన మనం వేడివేడి అన్నం పెట్టుకుంటాం, కూరలు వేసుకుంటాం. ఆ పేపర్ ప్లాస్టిక్ అండి, అది వేడికి కరిగిపోయింది. కొన్ని కణాలు ఆ కూర ద్వారా, ఆ సాంబార్ ద్వారా మన కడుపులోకి వెళ్ళిపోయి క్యాన్సర్లు వస్తున్నాయట పేపర్ ప్లేట్లో తింటే. ఇది గమనించండి. సంఘంలో ఉన్న కొంతమంది పిల్లలు, వద్దు మన సంఘానికి వచ్చిన వాడు ఎవడు పేపర్ ప్లేట్లో భోజనం తినకూడదని స్టీల్ ప్లేట్లు కొనేసారండి. 200 స్టీల్ ప్లేట్లు కొన్నారు. మన జనవరి 1వ తారీఖున మేము కొత్త ప్లేట్లో అన్నం తిన్నాం సంఘంలో. ఇప్పుడు ఆ ప్లేట్లు కొన్న వాళ్ళని చూస్తే పరలోకంలో ఉన్న తండ్రికి ఎలాగుంటా చెప్పండి. నా ఇంట్లో జరుగుతున్న విందుకు నువ్వు ప్లేట్లు కొన్నావురా, నా పిల్లలకి వస్తువులు కొన్నావురా, ఎంత ఆనందపడతాడు. మీరు అలాంటి ఆనందాన్ని సంఘం ద్వారా ఏమైనా పొందుకుంటున్నారా? కొరతలు ఏమున్నాయో అడగండి, దైవజనుడు చెప్తాడు కదా. మనకు సౌండ్ పోగలేదు, మనకి ప్రొజెక్టర్ లేదు, మనకి మంచిది ఏదో ఏమంటే ల్యాప్టాప్ లేదు, సౌండ్ సిస్టమ్ లేదు, మైక్ లేదు, ఫ్యాన్లు లేవు, ఏవో వంటకి వస్తువులు లేవు అంటాడు. మీరు కొనివ్వండి సంఘానికి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ సంఘం నీకు చాలా ఇస్తుంది కదా. ఏమిస్తుంది సంఘం? నీకు రక్షణ ఇచ్చింది, నీ పాపాలు కడుగుతుంది, నీ బిడ్డలు బాగు చేస్తుంది, నీకు జ్ఞానం ఇచ్చింది, నిన్ను పరలోకానికి సిద్ధం చేస్తుంది. ఇంతగా సంఘం ద్వారా మనం మేలులు పొందుకుంటున్నప్పుడు మనం తిరిగి సంఘానికి ఏం చేస్తున్నాం ఆలోచించుకోవాలా వద్దా? కనీసం కృతజ్ఞత భావం కదండి ఇది. మీరు బాధపడంటే నేను డైరెక్ట్గా మాట చెప్తాను, మీరు బాధపడకూడదు, పాజిటివ్గా తీసుకోండి దాన్ని. చాలామంది ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు అండి ఇలా చూసుకొని ఒకసారి ఇలా చూస్తాడు పైకి. ఏం చూశారు చెప్పండి? ఏముండాలి? ఫ్యాన్ ఉండాలి. కరెక్ట్గా చూసి ఫ్యాన్ ఇక్కడ ఉంది కాబట్టి కుర్చీ ఇక్కడ అంటే ఫ్యాన్ కింద కూర్చోవాలి. వెరీ గుడ్. ఫ్యాన్ కింద కూర్చొని అలా స్విచ్ చేసాడు, ఫ్యాన్ తిరగట్లేదు. అప్పుడు ఏమనుకుంటాడు చెప్పాలి? లోపల ఏటో ఏం సంఘమో ఏంటో, కనీసం ఫ్యాన్ కూడా బిగించరు అనుకుంటాడు లోపల. నువ్వు ఇంట్లో కూర్చున్నప్పుడు నువ్వు ఇంట్లో ఫ్యాన్ వేసుకున్నా తిరగట్లేదు, అప్పుడు ఏమంటావు చెప్పు? అప్పుడు ఏమంటావు? కుర్రాడిని ఫోన్ చేశారు, ఫ్యాన్ తిరగట్లేదురా, 1500 ఇచ్చి కొత్త ఫ్యాన్ అట్టుకొచ్చి బిగించే, వేడొచ్చేస్తుంది. ఏంటి ఇంట్లో వేడొచ్చింది, మరి గుళ్ళో? ఇంట్లో ఫ్యాన్ పోతే చేతిలోకి డబ్బులు వచ్చాయి, గుళ్ళో ఫ్యాన్ పోతే హృదయంలోకి తిట్లు వచ్చాయి. నీకు ఏమీ అర్థం అవ్వలేదు అంటాను నేను. మీ నాన్న ఇల్లుది, వస్తువు పోతే నువ్వు కొనివ్వరాదు. అనే ఫ్యాన్ తిరగట్లేదట్టు పోయిందా, నన్ను కొనిమ్మంటారా అనాలి కదా దైవజనుడి దగ్గరకు వచ్చి. అంటారండి ఎవరైనా? ఏం పోయినా అతనే చూసుకోవాలి, ఏం పోయినా ఆయనే కొనాలి, ఏం చేయాలనుకున్నా ఆయనే చేయాలి. మరి మీరేం చేస్తారు సంఘానికి? మీ పాత్ర ఏంటి సంఘంలో? బాగా ఆలోచించుకోండి అని చెప్పేవి. మా ఇంట్లో ఏమన్నా చాలామంది ఇంటికి వెళ్ళగానేనండి, అబ్బాయి ఇల్లుని చూపిస్తారండి, అనయా ఇది గోడ్ టీవీ, ఇదేమో డబల్ డోర్ ఫ్రిడ్జ్, ఇదేమో వాషింగ్ మిషన్, అన్నీ ఈఎంఐలు పెట్టుకొనేసాం అన్నయ్య. ఇన్ని వస్తువులు కొన్నావు కదా ఇంట్లోకి ఈఎంఐలు పెట్టి, సంఘంలోకి ఒక వస్తువు కొన్నావా?
అనే ఈ ఫ్యాన్ నాదే, ఈ కుర్చీ నాదే, ఆ సౌండ్ నాదే, చేయొద్దండి ఎవరైనా. నీకోసం ఎన్ని కొనుక్కుంటున్నావు. నేను మళ్ళీ చెప్తున్నాను, సంఘము అనగానే మీ హృదయంలోంచి ఏం రావాలంటే, ఇది నా తండ్రి ఇల్లు, నా తండ్రి మాటలు చెప్పబడుతున్న ఇల్లు, నా సహోదరులు అనేక మంది వచ్చి కూర్చుని నా తండ్రి మాటలు వినే సన్నిధి, నా తండ్రి సన్నిధి బాగుండాలి, నా తండ్రి సన్నిధి ఆనందంగా ఉండాలి. మా చర్చిలోనండి ఏ వస్తువు కొరత వచ్చినానండి, నిజంగానండి మా సంఘం చాలా సూపర్ అండి. వాళ్ళు నాకంటే ముందు వాళ్ళే రియాక్ట్ అయిపోతారు, అని ఇది కొనేద్దామా అది కొనేద్దామా, వాళ్ళు డబ్బులు వేసుకుంటారండి. కొన్నిసార్లు నేను కూడా ఏమీ అయినండి వాళ్ళు కొనేస్తారండి. ఆడపిల్లలు కొంటారు, పురుషుల సమాజం నుంచి కొంటారు. పిల్లలు సంఘం పట్ల బాధ్యత మీకు ఉండాలి కదా. అది అలా అందరూ సంఘం నాది అనుకుంటే సంఘం ఎలా ఉంటుంది చెప్పండి. ఎన్ని కార్యాలు జరుగుతాయి, ఎన్ని వస్తువులు కొంటాం, అందరూ నాది అనుకుంటే. ఒకటే భావించండి మీరు, సంఘము అనగానే నా తండ్రి ఇల్లు. ఇంతకీ ఆ తండ్రి ఇంట్లోనికి నువ్వెందుకు వచ్చావు చెప్తాడు, కింద చదువుదాం ఎంత బాగుంటుందో. మీరు పరిశుద్ధులతో ఏకపట్టణస్తులను దేవుని ఇంటివారునై ఉన్నారు. 20వ వచనం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ఇది అండర్లైన్ చేసుకోండి. సంఘంలో మనం ఏమవుతున్నామట, కట్టబడుతున్నామట. ఇందుకు ఎలా కట్టబడుతున్నాం? అపోస్తులు యేసుక్రీస్తుల వారు వేసిన పునాది మీద మనం కట్టబడుతున్నామట. అంటే మనము దేవుని మందిరంగా చెక్కబడుతున్నాం, కట్టబడుతున్నాం. కిందకి వెళ్ళేసరికి అర్థమవుతుంది మీకు. ఏమంటే దేవుడు పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆలయములో చక్కగా అమర్చబడి, ఆలయం అనగానే ఇక్కడ దేవుడి ఇల్లు, ఈ దేవుడి ఇంట్లో మీరు చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. తర్వాత అందులో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. అంటే మీలో దేవుడు ఉండాలంటే ముందు మీరు సంఘంలోకి వచ్చి వాక్యం ద్వారా మీ జీవితాలను కట్టుకోవాలి. ఏమన్నా ఇంటిని కడుతున్నప్పుడు మేస్త్రి గారు ఎలా కడతారో మీకు తెలియదు కాదు. ఎవరైనా మేస్త్రి గారు ఉన్నారు ఇక్కడ? అందరూ మేస్త్రులు నాకు తెలిసి మీ దగ్గర. ఇల్లు గోడ కడుతున్నప్పుడు అండి, ఇటక పైన ఇటక పైన ఇటక పైన ఇటక పేరుతూ ఉంటారు. పేరుస్తున్నప్పుడు అండి కొన్ని ఇటకలు సెట్ అవ్వవు, కొంచెం తల ముందుకు వచ్చేస్తుంది. తాపి మేస్త్రి ఏం చేస్తాడు చెప్పండి? అప్పుడు ఇటకలు ఇలాగ అంటాడు, తాపిని ఇలాగ ఒక్కసారి తిప్పి టక్ మనోడు దెబ్బ వేస్తే మొక్క ఇరిగి కింద ఆడుతుంది. ఎక్స్ట్రా అయిపోయిన మొక్క కింద ఆడిపోయింది. అప్పుడు అక్కడ పెడతాడు, అది కరెక్ట్గా కూర్చుందా? కూర్చుంది. సెట్ అయిపోయింది. అప్పుడు సిమెంట్ వేస్తాడు. గోడలో అది అమర్చబడాలి అంటే అది వదులుకోవాలి కొంత భాగాన్ని, దానిలో నరికి వేయబడవలసింది ఉంది, అందులోంచి తీసివేయవలసి ఉంది. ఇది మీకు అర్థమైతే దేవుడు ఆలయంగా మీరు పరలోకంలో కూర్చోవాలన్నా, దేవుడు ఆలయంగా దేవుడు మీలో ఉండాలి అన్నా, మీలో కూడా కొన్ని మీరు విడవలసినవి ఉన్నాయి. పాపాలు, దేవుడికి విరుద్ధమైన మాటలు, మీ చేష్టలు, కొన్ని మీలో లోపాలుగా ఉన్నాయి. ఆ లోపాలన్నీ సంఘము ద్వారా చెక్కబడతాయి. అలా చెక్కబడితే మీరు చక్కగా ఆ పరిశుద్ధమైన ఆలయంలో మీరు ఏమైపోతారు? అమర్చబడతారు. వచనాలు వెనకాల అంత అర్థాలు ఉంటాయి. నేను భయంకరమైన కోపిస్తోండి అనుకోండి, నాకు భయంకరమైన కోపం అనుకోండి, బైబిల్ ఒక వచనం ఉంటుంది, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అంటే నా కోపం దేవుడి కొరకు నేను బ్రతకడానికి అడ్డుగా మారిపోయింది. నేను అలాగ భయంకరమైన కోపిస్తోండి సంఘానికి వచ్చాను. ఒకరోజు సేవకుడు ప్రసంగం వేశాడు, ఇదే ప్రసంగం. ఏం ప్రసంగం? నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చునా, ఒకవేళ నీకు కోపం వస్తే సూర్యుడు అస్తమించేలోపు ఆ కోపం నీలోంచి వెళ్ళిపోవాలి. ఈ ప్రసంగం విన్న తర్వాత నేను ఏమైపోతాను? దేవుడు వద్దన్నాడు, ఆ కోపం వద్దండి, నేను వదిలేస్తానండి. అంటే ఆ రోజు నాలో ఎక్స్ట్రాగా, ఇటుకకి ఎక్స్ట్రాగా ఉన్న మొక్క తెగిపడిపోయింది. కోపం అనే మొక్క తెగిపడిపోయింది. పాపం ఉంది నాలో, తెగిపడింది. లోభం ఉంది నాలో. లోభం అంటే పిసినారుతనం. ఏమీ ఇవ్వనండి, ఎవరికి ఏమీ పెట్టనండి, చివరికి నా కోసం ప్రాణం పెట్టిన యేసుప్రభు కూడా నేనేమి పెట్టనండి. నువ్వు లోబివా,
పిసినారుగా ఉన్నావా, నరకానికి వెళ్ళిపోతావు. ప్రసంగం పడ్డదే. ఆ రోజు లోభత్వం అనే ఎక్స్ట్రాగా ఉన్న మొక్క ఏమైపోలే, కట్ అయిపోవాలా. మీకు అర్థమవుతున్నాయని చెప్పేవి. ఇవన్నీ ఒకదానికొకటి సంఘంలోకి వచ్చిన తర్వాత దేవుడు చెక్కుతాడు, మనల్ని షార్ప్ చేస్తాడు. నువ్వు అమర్చబడాలి. ఇక్కడ సంఘములో నువ్వు అమర్చబడితేనే, సంఘములో నువ్వు సెట్ అయితేనే పరలోకంలో కూడా నువ్వు సెట్ అవుతావు. అంటే సంఘము అనగానే పరలోకంలో నిన్ను కూర్చోబెట్టడానికి చెక్కుతున్నాడు. సంఘం ద్వారా దేవాలయంగా చెక్కుతున్నాడు. నీలో దేవుడు నివసించేంత గొప్పగా నీ హృదయాన్ని చెక్కుతున్నాడు దేవుడు. ఎంత జరుగుతుందండి సంఘం ద్వారా. సంఘం ద్వారా ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయన్న సంగతి కూడా ఎవరికి తెలీదు. నేను ప్రారంభంలో చెప్పాను, మీలో ఎంతమంది గుర్తుందో. నేను సంఘానికి రాను, సెల్ ఫోన్లో వీడియోలు చూసుకుంటానంటే బైబిల్లో ఒక వచనాన్ని నువ్వు మేరతున్నావు. ఏ వచనం? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. అందరూ కాదట, ఎంతమంది మానేస్తున్నారట? కొందరు మానేస్తారండి. ఆరాధన మానేస్తారు, సంఘానికి మానేస్తారు, గుడి మానేస్తారు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకొనుట మానక అంటే మానేమంటున్నాడా, వద్దంటున్నాడా? మానొద్దు అన్నాడు. నేను ఇంట్లో కూర్చొని లైవ్ చూస్తానంటే మానేసావు. ఆజ్ఞ అతిక్రమించావు. ఆజ్ఞ అతిక్రమం పాపం. పాపానికి వచ్చే జీతం గుడికి రానందుకు నిన్ను ఎక్కడేస్తాడు? సరిపోయిందా? సరిపోయింది. ఎంత బాగుంది చూసారా? మీతో చెప్పించాను, అన్నీ మీరే చెప్పారు. బైబిల్లో మాట ఉంటుంది, మీరు నా యొద్దకు రండి, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. చాలామంది అండి, మా కుటుంబం బాగోలేదన్నయ్య, నా స్థితి బాగోట్లేదన్నయ్య, నా ఆరోగ్యం బాగోట్లేదన్నయ్య. ఆ మూలుగులన్నీ మూలిగేది వచ్చి దేవుడి దగ్గర మూలగవచ్చు కదా, సన్నిధిలో ఆయన వింటాడు. ఈ మధ్యకాలంలో చోట సభకి వెళ్ళానండి. పెద్దవాడు నా దగ్గరకు వచ్చింది, బాబు నా కోసం ప్రార్థన చేయవా, నా ఆరోగ్యం అసలు బాగోట్లేదు, ప్రభు నమ్ముకున్నావా అని అడిగాను. నమ్ముకున్నాను బాబు, బాప్తీసం తీసుకున్నాను బాబు అన్నదే. అవి మంచి విశ్వాసరాలేమో భక్తురాలేమో అనుకున్నాను. నా బీపీ 150కి అయిపోతుంది బాబు, చచ్చిపోతాను బాబు, ప్రార్థన చేయ బాబు అంటుంది. సరే అమ్మని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి అలా లోపలికి వెళ్ళానండి. నేను ఫ్రెష్ అయ్యాను, రెడీ అయ్యాను, మీటింగ్కి వస్తున్నాను. దారిలోనే అందరూ దేవుడి సన్నిధిలో కూర్చుని పాటలు పాడుతున్నారండి, వాక్యం వింటున్నారు, చక్కగా దేవుడి సన్నిధిలో ఉన్నారు. ఈ ముసలావిడ అలాగ ముసుగేసుకుని సెల్ ఫోన్ చూస్తుంది ఇలాగా, మీటింగ్ రాకుండా. పక్కనే మీటింగ్ అండి, మీటింగ్ రావట్లేదు. సగం వరకు ఇక్కడ వరకు దుప్పటి కప్పేసుకుని ఇలా సెల్ ఫోన్ చూస్తుంది. నాకు అనిపించింది, నీకు 150 కాదు ఉండాల్సింది, 190 ఉన్నా తక్కువే అనుకున్నాను నేను. తర్వాత రోజు మళ్ళీ అదే దారిలో 2 రోజులు మీటింగ్ తర్వాత అదే దారిలో వచ్చి, అయ్యా ప్రార్థన చేయబాబు అంటే, నేను నువ్వు మీటింగ్ వచ్చావని అడిగాను. రాలేదు బాబు అంటే నవ్వుతానే, నువ్వు మీటింగ్ రాలేదు కనుక నేను నీకు ప్రార్థన చేయనన్నాను. దేవుడు అమాయకుడు అండి. అక్కడ ₹1,000 ఖర్చు పెట్టి పాపం తన పిల్లలు దేవుడి సన్నిధిని ఏర్పాటు చేసి అక్కడికి వచ్చి వాక్యం వినమ్మా, దేవుడు మాటలు అర్థం అవుతాయి, పరలోకానికి మార్గం దేవుడు తన వాక్యం ద్వారా తెరుస్తాడంటే ఇంట్లో పడుకొని నాకు రోగం తీసేయాలా, నన్ను బాగు చేసేయాలా? ఎందుకు చేయాలండి దేవుడు? ఎందుకు చేయాలి? నేనే ప్రార్థన చేయను అన్నానంటే దేవుడికి ఎంత కోపంగా ఉంటుంది చెప్పండి. పక్కన ప్రార్థన అడుగుతుంటే మంచాన్ని పట్టుకుని అలాగ పడుకుని ఉంటేనే దేవుడికి ఎంత కోపంగా ఉంటుంది. కనుక సమాజముగా కూడుకొనుట మనం ఏం చేయకూడదట? మానొద్దు. ఎందుకు మానొద్దు? ఆ మానేయటం వల్ల నీకు నష్టం జరుగుతుంది. ఏంటది చెప్తాడు చూడండి కింద. సమాజముగా కూడుట మానుకొనక ఒకనిని ఒకడు హెచ్చరించుచు. అంటే సంఘానికి వస్తే నీకేం దొరుకుతాయి? హెచ్చరిక. ఏంటి తమ్ముడు పాటలు పాడేవాడు పాటలు పాడటం లేదు? ఏంటి తమ్ముడు ప్రతివారం ముందు వచ్చేసేవాడు రావటం లేదు? ఏం ఆరోగ్యం బాగోలేదా? నీ ఆత్మీయ స్థితి ఏమైనా బాగోలేదా? శోధనలో ఏమైనా పడ్డావా? పాపంలో ఏమైనా పడిపోయావా? ఏంటి తమ్ముడు? పలకరిస్తారు కదండి, దైవజనుడైనా పలకరిస్తాడు కదండి, ఏమైందని అడుగుతాడు కదండి, నీకు ఏదైనా కొంచెం లోపం ఉంటే సరి చేస్తాడు కదా, అలా కదా తమ్ముడు, ఇలా ఉండాలి కదా తమ్ముడు అంటాడు కదా. ఆ హెచ్చరికలు నీకు ఎక్కడ దొరుకుతాయి?
యూట్యూబ్లో ప్రసంగం వింటే అతనేం చేస్తాడు, హెచ్చరికలు నువ్వేం చేస్తావు అతనికేం తెలుసు. ఎక్కడో లైవ్లో ఉన్నాడని చెప్పాడు, ప్రసంగం అయిపోయింది. నీకు హెచ్చరిక దొరికేది నీ సంఘంలో నీ దైవజనుడి ద్వారా. అర్థమని చూసారా? మరలా చదువుతాను అది. ఒకనిని ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు. ఈ పదం చూసారండి? సంఘంలోకి రావలసింది దేనికోసమట? ప్రేమ చూపుటకును. నా తండ్రి ఇల్లు అని నువ్వు ప్రేమ చూపిస్తే, నువ్వు తండ్రి కోసం గట్టిగా కష్టపడి పనిచేస్తుంటే సంఘంలో ఉన్న వాళ్ళందరూ నిన్ను ప్రేమిస్తారు. ప్రేమించరండి? సంఘములోనికి నువ్వు రావాల్సిందట ప్రేమ చూపించడానికట. ఏ ప్రేమ చూపించాలి? ఏ ప్రేమ చూపించాలి? ఈ వచనం చాలా విషయం ఉందండి అక్కడ. ప్రేమ చూపుటకును అనంత చూసారా? అక్కడ చాలా పెద్ద విషయం ఉంది. సంఘానికి వచ్చిన నువ్వట సంఘంలో ఉన్న వాళ్ళ మీద ప్రేమ చూపించాలట. ఎందుకు ప్రేమ చూపించాలి? ఎందుకో చెప్తాను. నేను ప్రారంభంలో మాట చెప్పాను, సంఘంలో ఉన్న వాళ్ళని ఏమని పిలవమని చెప్పాడు దేవుడు? అక్క, తమ్ముడు, అన్న, చెల్లి, అమ్మ, నాన్న. ఓకే, ఇది పక్కన పెట్టండి. బైబిల్ మీకు బాగా అర్థమైతే నీ సొంత వారెవరు, నీ సొంతూరు ఏది? మళ్ళీ అడుగుతున్నాను, మీకు ప్రశ్న అర్థమైందో లేదో. మీ సొంత ఊరు ఏది? మీ సొంత వాళ్ళు ఎవరు? మాది దొనకొండ, మాది ప్రకాశం. ఈ చెప్పకండి. ప్రకాశంలో మీరు నేను 100 సంవత్సరాల తర్వాత వస్తే ఉంటారా? ఉండని ఊరు మీ ఊరు ఎందుకు అవుతుంది? మీ సొంత ఊరు పరలోకం. ఓకే, మీ సొంత వాళ్ళు ఎవరు? ఎవరు? మా అక్క అనుకో, ఆ అక్క రాదు. నీ పక్కనే ఉన్న ఈ అక్క వస్తుంది అక్కడికి. నీకు అర్థమైందో లేదో? మీ అక్క రాదు, సంఘంలో ఉన్న అక్క వస్తుంది. మీ తమ్ముడు రాడు, సంఘంలో ఉన్న తమ్ముడు వస్తాడు. కనుక వీళ్ళు నీ కుటుంబం, ఇది నీ తండ్రి ఇల్లు. ఇక్కడ ఉన్న వాళ్ళు అన్నదమ్ములు, అక్క చెల్లెలు. కనుక ఏమండి, మీకు 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 తెలుసో లేదో, మన తమ్ముడిని చూడడానికి మనం ఎంత ఆశతో వెళతాం? ఏమండి, అన్నను చూడడానికి ఎంత ఆశతో వెళతాం? అమ్మను చూడడానికి ఎంత ఆశతో వెళతాం? సంఘంలో ఉన్న వాళ్ళు నీ తల్లి, నీ తండ్రి, నీ అన్న, నీ తమ్ముడు, నీ అక్క, నీ చెల్లి. కనుక బాగా వినండి, వాళ్ళ మీద ప్రేమ చూపించడానికి, వాళ్ళని పలకరించడానికి నువ్వు సంఘానికి రావాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక్కటి చేసావంటే నువ్వు పరలోకం వస్తావు. మీకు అర్థమైందో లేదో? ఇది ఒక్కటి చేయండి, మీరు పరలోకానికి వస్తారు. ఏమని? అది నా తండ్రి ఇల్లు, అక్కడ ఉన్నది నా కుటుంబం, అక్కడ ఉన్నది మా అన్నయ్య, అక్కడ ఉన్నది మా అక్క, అక్కడ ఉన్నది మా చెల్లి, అక్కడ ఉన్నది మా తమ్ముడు అని పరుగు పరుగున వాళ్ళని ప్రేమించడానికి రావాలట. ఎంత బాగుందండి? సంఘానికి నువ్వు మీ అక్కను ప్రేమించడానికి రా, సంఘానికి మీ నాన్నను ప్రేమించడానికి రా. మీ తమ్ముడు ఉన్నాడు అక్కడ, ఎందుకంటే ఈ తమ్ముడే కదా నీతో పాటు పరలోకంలో ఉంటాడు, ఈ అక్కే కదా వస్తుంది. కనుక నువ్వు సంఘానికి రావాల్సింది ప్రేమ చూపించడానికి. నువ్వు ప్రేమ చూపిస్తే నీకు ప్రేమ దక్కుతుందా లేదా? దక్కుతుంది. ఒక మాట అడగనండి, నువ్వు హాస్పిటల్లో పడిపోయావు అనుకో, తీరని రోగం వచ్చింది అనుకుందాం, డాక్టర్లు అందరూ చేతులెత్తేశారు. అప్పుడు నీ సొంత అక్క నీ పక్కన కూర్చుని ఏడుస్తుంది, అంతే. ఏం చేయగలుగుతుంది ఆవిడ మాత్రం పాపం? కానీ సంఘంలో ఉన్న అక్క ఏం చేస్తుందో తెలుసా? తండ్రి, మా చెల్లి మంచం మీద పడిపోయింది తండ్రి, వంటలు బాగా చేసేది తండ్రి, నీ కొరకు ఉపయోగపడుతుంది తండ్రి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి అన్నది అనుకోండి. ఈవిడ ప్రార్థన విని కనుక ఆయన ఓకే అన్నాడు అనుకోండి, నువ్వు మంచం మించి లేస్తావు. మీకు అర్థమైందా? ఇప్పుడు నిన్ను మంచం మించి లేపేది మీ అక్క, ఈ అక్క. ఏ అక్కను ప్రేమించాలి నువ్వు? మీరు ఎవరిని ప్రేమించారు చెప్పండి? ఈ మాట్లాడుకోవడం బాగుంటాయి. మీరు ఎవరిని ప్రేమించారు? సంఘంలో ఉన్న వాళ్ళని ప్రేమించండి. ప్రేమించడం అంటే వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంటి, క్షేమంగా ఉందా వాళ్ళ కుటుంబం అడగండి. వాళ్ళ కోసం మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన చేయండి. అది ఫ్యామిలీ అంటే, అది సంఘం అంటే, అది ప్రేమ అంటే. ఒకరినొకరు హత్తుకోవటం, ఒకరినొకరు తెలుసుకోవటం, ఒకరి కష్టాల కోసం మరొకరు ప్రార్థించటం, అది సంఘం, అది ఫ్యామిలీ, అది కుటుంబం. నేను చెప్తున్నాను, మీరు గనక నేను చెప్పిన ప్రసంగం ప్రకారం మీరు సంఘంలో ఉన్న వాళ్ళందరూ ప్రవర్తించండి, ఒక ప్రేమ సంఘంగా మారిపోద్ది మీది. ఎవరైనా బయట నుంచి ఒక్కడ గనక మీలోకి వచ్చాడు అనుకోండి, అమ్మ బాబోయ్ అలా ప్రేమ చూపించే సంఘాన్ని ఎక్కడా చూడలేదండి అని హత్తుకుపోతాడు, సంఘాన్ని ఉండిపోతాడు, ఇక్కడ పరలోకానికి వస్తాడు.
అలా సంఘము ద్వారా అనేక మందిని మనం ఎక్కడికి సిద్ధం చేయాలి? పరలోకానికి. మీకు అర్థమైందా? కనుక సంఘానికి మనం వచ్చేదట ప్రేమ చూపటానికి. తర్వాత మాట చదవండి త్వరగా. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరిని ఒకడు పురికొల్పవలనని. ఆలోచించండి. అంటే సంఘం ద్వారా ఈ ట్రైనింగ్లు ఇస్తాను నీకు. పురుగొల్పటం, దేవుడు పని చేయటం, దేవుడు పని చేసే వాళ్ళని ప్రేరేపించటం. ఏమంటే సంఘంలో ఎవరైనా ఒక ఆవిడ పాట పాడింది అనుకోండి, ఫస్ట్ టైం పాట పాడింది అనుకోండి, మీరేమనాలి? బా చెల్లి భలే పాడేవరా, తర్వాత ఇంకో పాట నేర్చుకోరని, పాట వింటే నాకు చాలా ఆనందం వేసిందిరా అన్నారు అనుకోండి, ఆవిడ రెండో పాట నేర్చుకుంటుంది. అలా ఒకరినొకరు సంఘంలో ఏం చేయాలి? పురుగొల్పండి. నువ్వు పాట పాడు తమ్ముడు, నువ్వు ప్రసంగం చేయి తమ్ముడు, నువ్వు బైబిల్ చదువు తమ్ముడు, నువ్వు ఏదో పని చేస్తాను కదా, చెయ్యి తమ్ముడు, చెయ్యండి చెల్లి, చెయ్యండి తమ్ముడు. ఒకరిని ఒకరు సంఘంలో ఏం చేయాలి? పురుగొల్పుకోవాలి. పురుగొల్పుతారా? తాడేసి కిందకి లాగుతూ ఉంటారా? చాలా చోట్ల చూశానండి. మన ఇండియన్ సైకాలజీ అట పీతల సైకాలజీ అట. అంటే మన ఇండియా వాళ్ళ మనస్తత్వం ఏ మనస్తత్వం అంటే పీతల మనస్తత్వం అట. పీతల మనస్తత్వం అంటే మీకు అర్థమైందో లేదో, పీతల్ని ఒక 20-30 పీతల్ని ఒక గిన్నెలో వేసేసి వదిలేయండి. అందులో ఒక పీత పాపం అలాగా పైకి ఎక్కడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కింద పీత ఊరుకుంటుంది అనుకుంటున్నారా? దాన్ని కాలు అట్టుకుని కిందకి లాగేస్తుంది. నువ్వు ఎలా వెళ్ళిపోతావు? మేమందరం ఇక్కడ చచ్చిపోవడానికి ఆడు ఉండేస్తాడు కదా మమ్మల్ని, నువ్వు కానీ తప్పించుకుంటావా? మేము చచ్చిపోతే నువ్వు కూడా ఏమవ్వాలా? పైకి వెళ్ళిపోతున్నావు ఏంటి? నువ్వు తప్పించుకుందామనా? రా కిందకి. లాగేసినాయి. ఎవడు చాలా చోట్ల నేను చూశానండి, సంఘంలో ఎవడైనా కాస్త ఎదుగుతున్నాడంటే కింద వాళ్ళు లాగేయటం, వాడి మనసును గాయపరచటం తప్పండి. ఇది తప్పు. అది కయ్యూను మనస్తత్వం అవుతుంది. కయ్యూను మనస్తత్వం అది. వాడు అర్పణ పాట బాగా పాడాడా, లేదా కానుకు బాగా ఇచ్చాడా, లేదా చక్కగా దేవుడి పనికి ముందు వస్తున్నాడా, ఎదుగుతున్నాడండి, నేను అలా ఉండలేకపోతున్నానండి. నువ్వు వాడిని బట్టి ఇన్స్పైర్ అయ్యి నువ్వు ఇంకోటి చెయ్యి. అంతే తప్ప అలా ఎదుగుతున్న వాడిని కానీ చేస్తున్న వాడి మీద కానీ మనం ఏమీ అనకూడదు. కనుక సంఘం అనగానే ప్రేమించడానికి, సత్కార్యాలు చేయడానికి, ఒకరినొకరు పురుగొల్పుకోవడానికి, ఇది సంఘం.